హాయ్, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. ఆరోగ్యంగా ఉండాలని మనం ప్రతిరోజు ఒక గ్లాస్ పండ్ల రసం తాగుతూ ఉంటాం. పండ్ల నుంచి వచ్చేది కాబట్టి ఇది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుందని నమ్ముతాం. కానీ నిజంగా జ్యూస్ తాగడం వల్ల పండు తిన్నంత ప్రయోజనం ఉంటుందా? ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారికి పండ్ల రసం వరం కంటే శాపంగా మారే అవకాశం ఉందా అనేది తెలుసుకుందాం. ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న ఈ రోజుల్లో చాలామంది ఫ్రూట్ జ్యూస్ తాగడం చాలా ఆరోగ్యకరమని భావిస్తుంటారు. ముఖ్యంగా షుగర్ ఉన్నవారు కూడా పండ్ల రసాలను ఎంచుకుంటూ ఉంటారు. అయితే పండ్లను రసంగా తీసుకోవడం కంటే పండును నేరుగా తినడమే శరీరానికి 100 రెట్లు మేలు చేస్తుందని డైటీషియన్లు హెచ్చరిస్తున్నారు. అసలు జ్యూస్ తాగడం వల్ల వచ్చే నష్టాలేంటి, పండు తినడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా జ్యూస్ తాగడం వల్ల కలిగే అనర్థాలేంటో తెలుసుకుందాం. పండ్లను జ్యూస్ చేసినప్పుడు అందులోని సహజ చక్కెరలు శరీరానికి చాలా వేగంగా చేరుతాయి. ముఖ్యంగా మార్కెట్లో దొరికే ప్యాక్డ్ జ్యూస్లు తాగినప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగిపోతాయి. ఇది డయాబెటీస్ రోగులకు అత్యంత ప్రమాదకరం సుమి. పండ్ల వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఫైబర్. జ్యూస్ తీసే ప్రక్రియలో ఈ ఫైబర్ దాదాపుగా పూర్తిగా తొలగిపోతుంది. ఫైబర్ లేకపోవడం వల్ల చక్కెర నేరుగా రక్తంలో కలిసిపోయి అనారోగ్యానికి దారితీస్తుంది. ఒక గ్లాస్ రసం తయారు చేయాలంటే కనీసం 3-4 పండ్లు వాడాల్సి ఉంటుంది. దీనివల్ల శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ క్యాలరీలు, చక్కెర అందుతాయి. ఫలితంగా బరువు పెరగడం, షుగర్ లెవెల్స్ నియంత్రణ తప్పడం వంటి సమస్యలు ఎదురవుతాయి. పండును నేరుగా తింటే వచ్చే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం. పండును నేరుగా నమిలి తినడం వల్ల శరీరానికి పుష్కలంగా ఫైబర్ అందుతుంది. ఈ ఫైబర్ రక్తంలోకి చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తుంది. దీనివల్ల షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉంటాయి. పండ్లలోని విటమిన్లు, ఖనిజాలు ఏమాత్రం వృధా కాకుండా శరీరానికి అందుతాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడతాయి. ఆకలిగా ఉన్నప్పుడు జ్యూస్ కంటే పండు తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఇది జంక్ ఫుడ్ తినకుండా మిమ్మల్ని అడ్డుకుంటుంది. ఒకవేళ మీరు జ్యూస్ తాగాలనుకుంటే ఇంట్లో తయారు చేసిన తాజా రసాలను మాత్రమే చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ప్యాక్ చేసిన జ్యూస్లను పూర్తిగా నివారించడం ఉత్తమం. డయాబెటీస్ ఉన్నవారు ఏవైనా పండ్లు తీసుకునే ముందు తమ వైద్యులను సంప్రదించడం మంచిది. సో ఇది ఇవాల్టి హెల్త్ టిప్. మరొక హెల్త్ టిప్తో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ హెల్త్.